సీరియల్లో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి 60 లక్షలు కాజేశాడు ఓ మోసగాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణికూరులోని ఓ ప్రముఖ డాక్టర్ భార్య సదరు మాయగాడి వలకు చిక్కుకొని 60 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. విశాఖపట్నం మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ అనే వ్యక్తి మణుగూరికి చెందిన ప్రముఖ డాక్టర్ భార్యను సోషల్ మీడియాలో ట్రాప్ చేశాడు. ఆమెకు నటనపై ఉన్న ఆసక్తి తెలుసుకొని మాయ మాటలతో బుట్టలో పడేశాడు. విడతల వారీగా 60 లక్షల రూపాయలు దండుకొని మొహం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధిత మహిళా దంపతులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. మధురవాడకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ నీకు సీరియల్లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పాడు. మహిళ నుంచి మొత్తం 60 లక్షలు కాజేయగా ఇందులో 23 లక్షల రూపాయలు విశాఖపట్నం కంచర్లపాలెం పరిధిలోని కార్ల షోరూమ్ అకౌంట్కు చేయించాడు. కారు కొనుగోలు చేయటం కోసం 23 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇలా 60 లక్షలు దండుకున్న అతడు తనకు ఎంతకీ సీరియల్లో అవకాశం ఇప్పించకపోవడంతో మహిళా దంపతులు మణుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కంచర్లపాలెంలోని కార్ల షోరూమ్ అకౌంట్ని హోల్డ్ చేశారు. మరోవైపు కంచర్లపాలెంలోని కార్ల షోరూమ్ యాజమాన్యం కూడా అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి మణుగూరుకు వచ్చి బాధిత డాక్టర్ దంపతులను బెదిరించారు. అయినా వారు భయపడకుండా ఏఎస్ఐ బృందానికి పలు ప్రశ్నలు సంధించడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇలా బెదిరించడం పైన మణుగూరు పోలీస్ స్టేషన్లో మోసపోయిన మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బాధితుల వివరాలు బయటకు వెల్లడించని మణుగూరు సిఐ నాగబాబు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్, దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, ఈ సైబర్ మోసానికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సైబర్ ఇష్యూ సంబంధించి జరిగిన మోసం సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మణుగూరుకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ సంబంధించిన భార్య సోషల్ మీడియా వేదికగా విశాఖలోని మధురవాడ బాంబే కాలనీకి చెందిన లక్ష్మీ వరప్రసాద్ అనే ఒక వ్యక్తితో కూడా పరిచయం సంబంధించి ఏర్పడింది. ఈ పరిచయం సంబంధించి నేపథ్యంలోనే సీరియల్ నటిగా అవకాశాలకు సంబంధించి ఇప్పిస్తామంటూ కూడా అవన్నీ మోసం సంబంధించి చేశారు. మొత్తం ట్రాప్ లో దింపించి ఆమె దగ్గర నుంచి భారీ ఎత్తున దాదాపుగా 60 లక్షల వరకు కూడా డబ్బులు సంబంధించి వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత దానికి సంబంధించి ఆమెకు ఎటువంటి సీరియల్ నటి అవకాశం కల్పించకపోగా డబ్బులు సంబంధించి తిరిగి విషయంలో జరిగిన చర్చ సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా మోసపోయినని గ్రహించి కూడా కేసు సంబంధించి పెట్టింది. దీనికి సంబంధించి గోప్యంగా చాలా వరకు ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారుతుంది. ఈ విషయానికి సంబంధించి గోప్యంగా ఉంచే ప్రయత్నం సంబంధించి చేశా కానీ ఇష్యూ సంబంధించి కొంత వైరల్ అయిన నేపథ్యంలో దీన్ని పోలీసులు పూర్తి స్థాయికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. కంచర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మురళీనగర్ లోను కార్ల షోరూమ్ నుంచి 22 లక్షలు పైగా విలువైన లగ్జరీ కార్ను కూడా అతను కొన్నారు. దీనికోసం సంబంధించి డాక్టర్ భార్య దగ్గర సంబంధించి చెందిన క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ఖాతా నుంచి కూడా 22 లక్షలకు సంబంధించి నేరుగా ఆ కార్ల షోరూమ్ సంబంధించి బ్యాంకు అకౌంట్ గా మళ్లించారు. దీనికి సంబంధించి కూడా ఈ పూర్తి వివరాలకు సంబంధించి పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మొత్తం లక్షలు సంబంధించి డబ్బులు తీసుకున్న సీరియల్ అవకాశం విషయంలో ఆ మాట మార్చుతుండడంతో కూడా తను మోసపోయినన్నది కూడా డాక్టర్ భార్య ఆలస్యంగా సంబంధించి గ్రహించింది. వెంటనే మణుగూరు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు పోలీసులు. దీనికి సంబంధించి ఎంత మొత్తం మళ్లించారన్నది పూర్తి వివరాలు తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.